కథ కాదు జీవితం. ఇది కథ కాదు బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెళ్లి చేసుకుని తనలో సగభాగమైన భర్త అతని వదినతో చనువుగా ఉండేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. అనారోగ్యంతో అన్న చనిపోవడం వల్ల తన భర్త వదినతో సంబంధం పెట్టుకున్నాడేమోనన్న అనుమానం ఆమెకు మొదలైంది. ప్రసవానికని పుట్టింటికి వెళ్ళిన ఆమెను అత్తింటి వాళ్ళు తన భర్తకు దూరం చేశారని ఆరోపిస్తోంది. భర్త పట్ల అనుమానంతో సంసారంలో సమస్యలు తెచ్చిపెట్టుకున్న ఓ భార్య యథార్థ గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు గోవిందమ్మ. గోవిందమ్మకు ఆంధ్రయ్యతో పెళ్లి జరిగి 5 ఏళ్లయింది. ఆంధ్రయ్య చర్చిలో పాస్టర్గా పనిచేసేవాడు. వీళ్ల సంసారం మొదటి 6 నెలలు మాత్రమే సంతోషంగా సాగింది. పెళ్లైన దగ్గరనుంచి ఆంధ్రయ్య తన అన్న భార్య సుజాతతో చనువుగా ఉంటున్నాడు అని గోవిందమ్మ తట్టుకోలేకపోయింది. గోవిందమ్మ గర్భం దాల్చిన కొన్నాళ్లకు ఆంధ్రయ్య తోడబుట్టిన అన్న అనారోగ్యంతో చనిపోయాడు. సుజాత భర్తను కోల్పోవడంతో ఆంధ్రయ్య సుజాతతో సంబంధం పెట్టుకున్నాడేమోననే అనుమానం గోవిందమ్మకు మొదలైంది. అనుమానంతోనే ప్రసవానికి పుట్టింటికి వెళ్ళింది గోవిందమ్మ. కూతురు పుట్టాక కూడా భర్త తనను కాపురానికి తీసుకువెళ్లకపోయేసరికి సుజాత వల్లే తన అత్తింటి వాళ్లు తనను భర్తకు దూరం చేశారు అంటోంది గోవిందమ్మ. ఆంధ్రయ్య మాత్రం గోవిందమ్మ అనుమానంతో తన కాపురంలో జీవితంలో సమస్యలు సృష్టించింది అంటున్నాడు. అనుమానం అనే కారణంతో ఒకరికొకరు దూరమైన ఆంధ్రయ్య గోవిందమ్మలు తమ సమస్యను పరిష్కరించి కాపురాన్ని నిలబెట్టమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. తన బాధను చెప్పుకోవడానికి గోవిందమ్మ తన తల్లితో కూతురుతో ఇక్కడికి వచ్చింది. నేను నిన్ను చేసుకున్నాక మా మరిది నాతో మాట్లాడట్లేదు, చేయట్లేదు. అంతకుముందు నాకు బాగలేకున్నా బాగున్నా, నేను తిన్నా తినకున్నా అన్నీ పట్టించుకొని మంచిగా చూసుకునేవాడు. నువ్వు చేసుకున్నాక అసలు నా కనీసం ఫోన్ కూడా చేయట్లేదు అని అన్నాడు మేడం. అయితే ఇంకా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మా మరిదిని నువ్వు బడి బస్సంలో కొన్నావు కదా, కట్నం ఇచ్చి కొన్నావు కదా అని అలా స్టార్ట్ చేసింది మేడం. నువ్వు పుట్టినప్పటి నుండి మెత్తుకొని ఉన్నావు కాదు, నీవు బండిలాగా ఉన్నావు, నీ అంట రాబుద్ధి కాదు, నీకు నాకు బాగలేదంటే నీ హెల్త్ గురించి నాకు తెలియదు, ఇలా భర్తనడం, నువ్వేందో నాటకం చేస్తున్నావు, యాక్షన్ చేస్తున్నావు, నీ బుద్ధి పెట్టినట్లా ఎందుకు ఇట్లా చేస్తుండ్రు అంటే నేను అట్లే చేస్తా, నువ్వు ఎట్లా నన్ను అడుగుతావో నేను ఇంగింత ఎక్కువ చేస్తా, ఇంగింత ఎక్కువ చేస్తా, నీవు ఎవరికి చెప్పుకుంటావో చెప్పకపో. మీ వయసు ఎంతమ్మా? 25 సంవత్సరాలు మేడం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ తర్వాత GNM చేశాను మేడం. ఒక పాపనా మీకు? అవును మేడం. పాపకి ఎంతమ్మా? 4 సంవత్సరాలు మేడం. 4 సంవత్సరాలు. మీ అమ్మగారు? అవును. నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. ఆయన ఏం చేస్తారు? ఊర్లో ఉంటారు మేడం. తాతగారు. మీరు అక్కడే ఉంటారమ్మా? ఊర్లోనే ఉంటారా? లేదు, మేము ఇక్కడ ఉంటాం, పాపలతో ఉంటాం మేడం. మీరు పాపతో ఉంటారు. మీ ఆయన ఊర్లో ఉంటారా? ఆయన ఒక్క ఆయన ఉంటాడు అక్కడ? మీ ఆయన ఏం చేస్తారు? మాస్టర్ అని మ్యారేజ్ చేసుకున్నారు మేడం. 2 years వరకు. మీ పెళ్ళై 5 years అయింది అన్నారు కదా? సరే, ఆయన ఫాస్ట్ అని చెప్పారు. తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు మేడం. మ్యారేజ్ అయిన తర్వాత ఒక చర్చిలో అసిస్టెంట్ పాస్టర్ కూడా ఉన్నాం మేడం. తర్వాత ఇక వాళ్ళ అన్నయ్య చనిపోయినాక వాళ్ళు ఎంతమంది మొత్తం? 3 అన్నదమ్ములు, 2 ఒక చెల్లి, ఒక అక్క మేడం. ఇక గొడవలు స్టార్ట్ అయినాయి మేడం. మీరందరూ కలిసే ఉండేవాళ్ళ? లేదు మేడం, వేరు వేరుగానే ఉంటారు. వేరు వేరుగానే ఉండేవాళ్ళము. పక్క పక్కన దూరం దూరంగానా? దూరమే ఉన్నాం మేడం. మీ అత్తగారు మామగారు ఉన్నారా? అత్తమ్మ ఉంది మేడం, మామగారు లేరు. ఎప్పుడో మీ పెళ్ళప్పుడే లేరు ఆయన? లేరు మేడం. అంతకు ముందే 10 సంవత్సరాలు అయింది అన్నారు మేడం చనిపోయి. వదినతో సంబంధం పెట్టుకున్నారు మేడం. ఎప్పుడు? అంటే వాళ్ళ అన్నయ్య ఎప్పుడు చనిపోయాడు వాళ్ళ అన్నయ్య? 3 years అవుతుంది మేడం. ఫస్ట్ మేడిపట్నంలో పాస్టర్ దగ్గర ఉన్నాం మేడం. 1 నెల అక్కడ ఉన్న తర్వాత మైదుకూరుకి వెళ్ళాం మేడం. ఆ మైదుకూరుకి వెళ్ళాక ఒక
3 months తర్వాత 4 months తర్వాత ఇక వాళ్ళ వదినే అంటే మా తోటి కోడలు ఫోన్ చేసి ఇలా అంటుంది మేడం, నిన్ను చేసుకున్నాక మా మరిది నాతో మాట్లాడట్లేదు, చేయట్లేదు. అంతకుముందు నాకు బాగలేకున్నా బాగున్నా, నేను తినకున్నా అన్నీ పట్టించుకొని మంచిగా చూసుకునేవాడు. నువ్వు చేసుకున్నాక అసలు నా కనీసం ఫోన్ కూడా చేయట్లేదు అని అన్నాడు మేడం. అయితే ఇంకా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మా మరిదిని నువ్వు బడి బస్సంలో కొన్నావు కదా, కట్నం ఇచ్చి కొన్నావు కదా అని అలా స్టార్ట్ చేసింది మేడం. అలాగే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. 5th monthకు మా అమ్మగారి ఇంటికి వచ్చిన. ఇక మా అమ్మగారి ఇల్లు మా ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు ఒక దగ్గరే మేడం. ఇక మా తోటి కోడలు సుజాత మా ఆయన వాళ్ళ వదినేమో ఉప్పల్లో ఉంటారు మేడం. అయితే అప్పుడే మా బావగారు చనిపోయారు మేడం. చనిపోతే అట్లానే ఊరికి నేను కూడా వెళ్ళాను మేడం. అక్కడ రోజు దినాలు అవన్నీ అయిపోయే వరకు అక్కడ ఉన్నాం మేడం. ఈ మధ్యలో ఏం జరిగిందంటే మా ఆయన పువ్వులు తెచ్చియడము ఆమెకి, మరి వాళ్ళిద్దరిని కలపాలని మా ఆడబిడ్డ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళందరూ మాట్లాడుకున్నారు మేడం. ఏమని అంటే ఆమె ప్రెగ్నెన్సీ ఉంది కదా, ట్యాబ్లెట్లు వేసుకుంటుంది, పొద్దుంతా ఏదో ఒక పని చేసి రాత్రికి నిద్రపోతుంది, ఆమె ఏం చూస్తుంది అనేసి మా పెద్ద ఆడబిడ్డ అనడం నేను విన్నా మేడం. అయితే మా అమ్మకు చెప్పిన, 3వ రోజు 9 రోజులు చేస్తారు కదా మేడం, అప్పుడు చెప్పిన మేడం. మా అమ్మకి చెప్తే మా అమ్మ వేరే వాళ్ళతో అన్నది, నా కూతుర్ని ఏం చేస్తారో ఏమో, మరి ఇట్లా వాళ్ళు మాట్లాడుతారు అంటే, ఏం కాదమ్మా నీ కూతురుకి. వేరే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ బావని, వాళ్ళ వీళ్ళ పెద్దన్ననే, పెద్దమ్మ కొడుకు పెద్దన్న ఎసురక్తం, వాళ్ళ భార్యతో నేను అన్న తర్వాత మళ్ళీ ఇక అసలు నాతో ఉండకుండా మా ఆయన తాగడము అట్లా గొడవలు అవుతున్నాయి మేడం. ఎలాంటి గొడవలు? ఇది మా బావ చనిపోయినాక అందరూ ఇట్లా అనడము, ఆ టెన్షన్స్ తో తాగడం మొదలు పెట్టారు. చూసిండ్రు వాళ్ళు, తాగడం మొదలు పెట్టారు. ఇంకా ఇవన్నీ మాట్లాడడము, మా అమ్మ అడగడము అన్నీ అయిపోయినాక అందరు కలిసి ఒక్క దగ్గరే ఉండాలి. ఆంధ్రయ్యకే మా బావ సర్వేలో చేసేది మేడం. అయితే డ్యూటీ భార్యకు ఇవ్వకుండా తమ్ముడికి ఇవ్వాలి, తమ్ముడు ఈమెను చూసుకుంటాడు, ఆమెను చూసుకుంటారు అని అన్నారు మేడం. అంటే నేనన్నా ఒక దగ్గర ఉండడము, నేనైతే ఉండను, ఇప్పటి వరకు మ్యారేజ్ అయినాక ఇప్పటి వరకు అయితే ఉండలేదు, ఇప్పుడు ఎందుకు అలా ఉండాలి, ఉండను అన్నాను మేడం. అయినాక ఇక కాలనీకి వచ్చినాం మేడం. కాలనీకి వచ్చినాక మా ఆడబిడ్డ వాళ్ళ దగ్గర ఉన్నా మేడం. నేను ఉంటే 5th monthలో డాక్టర్ కూడా ఇంకా నేను చూయించుకోలే మేడం. అయితే మా అత్తమ్మకు చెప్పి చూయించమ్మా అంటే, నేను చూయించలేను, మీ మమ్మీ ఇక్కడనే ఉంది కదా, వెళ్ళి మీ అమ్మని చూపియమను అంటే, సరే అనేసి మా అమ్మతో మా అత్తమ్మను సరే మాట్లాడించినాకనే నేను హాస్పిటల్కి వెళ్ళినా మేడం. మా అత్తమ్మ ఏమన్నది, నువ్వు హాస్పిటల్కి చూయించుకొని డెలివరీ వరకు మీ అమ్మ వాళ్ళ దగ్గరనే ఉండని అన్నది మేడం. అయితే నేను డెలివరీ వరకు అక్కడే ఉన్నా మేడం. డెలివరీ అయిపోయింది మేడం. తర్వాత తీసుకురావడానికి వాళ్ళు రాలేదు మేడం. రాకపోతే మా ఆయన అన్నాడు, మైదుకూరు నుంచి వచ్చినాక అన్నాడు, నువ్వే అత్తమ్మని అడుగు మరి వచ్చి తీసుకెళ్ళమని అంటే, ఫోన్ చేసి కూడా అడిగినాను మేడం. అడిగితే మా అత్తమ్మ అన్నది, నువ్వు ఎట్లా పోయినావో అట్లనే రావాలి, మేము వచ్చి ఏం తీసుకెళ్ళము అని అన్నారు మేడం. మేమేం చేసినాము, వీళ్ళు అట్లాంటి సంబంధం ఉందనే వాళ్ళ వదినతో సంబంధము పెట్టుకున్నాకనే నన్ను అలా మాట్లాడారు మేడం. నువ్వే రావాలి, వద్దు మేము రాము తీసుకురావడానికి అన్నారు మేడం. అయితే మేము ఊరికి వెళ్ళాం మేడం. పాపకు అప్పుడు 4 months డెలివరీ అయిన తర్వాత మేము ఊరు వెళ్ళాం మేడం. ఊర్లో వెళ్ళినాక కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్ళమని మా ఆయనకు ఫోన్ చేస్తే, మా ఆయన కూడా నువ్వు ఎట్లా వెళ్ళినావో అట్లా రావాలి అని అన్నారు మేడం. అయితే ఊరికి వెళ్ళిన తర్వాత ఇంకా మా ఆయన కూడా ఫోన్లో, నువ్వు ఎందుకు అట్లా అన్నావు, మా వదిన ఎందుకు అట్లా అన్నావు, ఏదో అన్నవంతా నేను అన్నవన్నీ కూడా అట్లా చెప్తున్నారు మేడం. అసలు మీరు ఆ వదినతో మాట్లాడనే లేదు, ఏం అనలేదా? అసలు ఏం మాట్లాడలేదు మేడం. ఇద్దరము నా దగ్గర ఆమె మంచిగానే ఉంది మేడం, నేను అక్క అని మంచిగానే ఉన్నాం మేడం. కానీ లోపల ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి మేడం. ఫోన్లోనే గొడవ పడేది మేడం. మీరేం అనకుండానే ఆయన అనేవాడు? అవును మేడం. అసలు మీరేం అనలే? నేను అన్నాను మేడం,
నువ్వు ఆమెతో దగ్గర ఉంటున్నావు, అట్లా ఉండొద్దు అని నేను అన్నాను మేడం. ఇక ఫోన్ చేసినప్పుడు అలానే ఇద్దరం అనుకునే వాళ్ళం మేడం. అయితే సరే అదంతా వదిలేసి వచ్చి నన్ను తీసుకెళ్ళు అని నేను అన్నాను మేడం. నేను వస్తా కానీ నువ్వు అత్తమ్మని అడగాని మళ్ళీ అన్నాడు మేడం. నేను ఊరికి వెళ్ళాక కూడా మా బావగారు సంవత్సరికం అయిపోయినాక వచ్చి నన్ను తీసుకెళ్ళారు మేడం. అంతకుముందు ఊర్లో అందరూ అన్నారా మేడం, నన్ను అందరూ చూశారు మేడం మా బావగారి చావప్పుడు. అయితే మరి అమ్మాయి ఏది, మీ భార్య ఏది అన్నప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నా కానీ ఇళ్ళన్నీ ఊడ్చి మరి అందరికీ టీలు ఇచ్చింది, ఇప్పుడు లేదు, మళ్ళీ ఒక పాప పుట్టిందని అంటున్నావు అని అందరు అడిగేసరికి అదే రాత్రిలో బయలుదేరి మా ఊరికి వచ్చారు మేడం. నేను అసలు ఆమె దగ్గరికి పోను, మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని అంటేనే నేను వస్తానని చెప్పింది మేడం. నేను చెప్తే మరి ఇక ఇది మా ఊర్లో పంచాయతీ చేసినాం మేడం. ఏమని అంటే ఆమె దగ్గరికి వెళ్ళొద్దు అని లాస్ట్కు తీర్మానం చెప్పారు మేడం. సరే వెళ్ళము, మేమిద్దరం మంచిగానే ఉంటాము అని అన్నారు మేడం. తర్వాత ఇక మళ్ళీ మెహిదీపట్నం పాస్టర్ గారి దగ్గరికి మేము ఇద్దరము వెళ్ళిపోయినాం మేడం. అయితే అక్కడ ఉన్నాం మేడం. ఇక ఉన్నాక ఒక జనవరి వచ్చింది మేడం. మళ్ళీ ఆమె ఫోన్ చేయడం మొదలుపెట్టింది మేడం. మా ఆయనకి ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని ఇలా మాట్లాడడము. వాళ్ళు ఇంకా అసలు మా ఆయన ఇంట్లో ఉండకుండా నిలబడకుండానే గడికి ఫోన్ చేయడము. అసలు తింటుంటే కూడా లేచిపోయేవాడు మేడం అన్నం పెడితే. అయితే ఒకరోజు నైటు 3 గంటలకు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనేసి మెసేజ్ నేను చూశాను మేడం. ఇక నేను గట్టిగా అడిగాను మేడం, ఎందుకు అట్లా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అంటే అప్పుడు కూడా సమాధానం ఏం చెప్పలేదు మేడం. ఇక ఆ తర్వాత ఏమైందంటే ఒకసారి నాకు చెప్పకుండానే కాలనీకి వచ్చేసింది మేడం. అంటే మా ఆడబిడ్డ, మా ఆయన వాళ్ళ వదిన అక్కడ ఉండేవారు. 2-3 సార్లు అలా వచ్చేసింది మేడం. ఇంకా గోల్డ్ కూడా తీసుకెళ్ళి మరి గిరి పెట్టుకొని తాగడము అట్లా మొదలు పెట్టాడు మేడం. అయితే ఆయన అట్లా తాగి గొడవ చేసి అసలు నన్ను మా నాన్న రమ్మంటుండు, మా అన్న రమ్మంటుండు, పాపను ఎవరో కత్తితోనికి వచ్చి చంపేస్తురు అని నన్ను అట్లా భయపడిచ్చింది మేడం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనేసి ఎంత బాధ పెట్టింది మేడం. అసలు అంటే ఈమె ఫోర్స్ వల్లనే మేడం ఫోన్ చేసి అంత ఎప్పుడు ఎక్కువ ఇట్లా చేయడం వల్ల అసలు నాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు అసలు నా దగ్గర ఉండనియరు. నేను ఇప్పుడు మొత్తానికి అందరూ ఒకటే అయిపోయారు మేడం. నేను ఒక్కదాన్ని అయిపోయినా. మనం బయటపడడం ఎందుకంటే కూడా వినలేం మేడం. వెళ్దాం అంటే వెళ్దాం అని అక్కడ నుంచి కాలనీకి వచ్చినాం మేడం. ఒక పూట కూడా ఇంట్లో ఉండట్లేదు మేడం. పనికి వెళ్తుండు, సాయంత్రం ఎప్పుడో 11-12 గంటలకు వస్తుంది మేడం. పొద్దున అసలు లేస్తుండు వెళ్ళిపోతుంది మేడం. ఏందని 2-3 సార్లు కూడా ఆయన వెంబడే వెళ్ళాను మేడం. కానీ ఆటోలో చాటున దాక్కొని అట్లా మూలలకు వెళ్ళిపోయేవాడు మేడం నన్ను చూసి. 2 నెలలు మేడం మా ఆయన వేరే దగ్గరికి వారానికి ఒకసారి వస్తానని పనికి వెళ్ళింది మేడం. అప్పుడు ఇంట్లో ఏ సరుకులు ఉండేవి కాదు మేడం. అట్లనే పనికి వెళ్ళేసి వారానికి ఒకసారి వచ్చేటప్పుడు కూడా 12 గంటల రాత్రి ఎవరో కొట్టిరంట మేడం. చెప్పులు లేవు. అయితే చెప్పులు లేకుండా వచ్చినవి ఏంటిదంటే ఏం లేదు, గొడవ అయింది అన్నాడు. ఎక్కడ ఏంటి అంటే ఏం సమాధానం చెప్పట్లేదు మేడం. ఎవరితోనూ అన్న అని ఫోన్లో మాట్లాడుతుంది మేడం. ఇట్లా ఏదానికి సమాధానం చెప్పడు మేడం. ఇంట్లో అసలు ఇది చేసుకుందాం, ఇలా ఉందాం అని అస్సలు మాట్లాడాడు మేడం. వారం రోజులు కానీ 10 రోజులైనా కానీ చిన్నదానికి అలిగి అట్లనే ఉంటాడు మేడం. మళ్ళీ నేనే మాట్లాడితే అప్పుడు బలవంతంగా మాట్లాడతాడు మేడం. సరే, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? మీ ఆయనతో ఉన్నారా, మీరు సపరేట్ ఉన్నారా? అమ్మ దగ్గర ఉన్నాను మేడం. ఎన్నాళ్ళ నుంచి మీ అమ్మ దగ్గర ఉన్నారు? దాదాపుగా 2 years అవుతుంది మేడం. మీ పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి మీ అమ్మ దగ్గర ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం కావాలంటున్నారు? మీ ఆయన మీకు చేస్తున్న అన్యాయం ఏంటి? మీ ఆయన మిమ్మల్ని కొడుతున్నాడా, తిడుతున్నాడా? ఏంటి ప్రాబ్లం అతనితో? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీకేం కావాలనుకుంటున్నారు? నాకు మేడం అసలు వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళొద్దు మేడం. అన్ని నేర్పించి ఇలాంటి మాటలు చేస్తే మమ్మల్ని చెడగొడుతాం. ఎవరి అక్క దగ్గర? అతని అక్క దగ్గరికి వెళ్ళకూడదా? అవును మేడం. ఆమె వదిన దగ్గరకు కూడా వెళ్ళొద్దు మేడం. వాళ్ళిద్దరి దగ్గరకు వెళ్ళొద్దు మేడం. వాళ్ళతో మాట్లాడొద్దు. కుటుంబమే పాడు చేసింది జీవితం. మీకేం కావాలి కరెక్ట్గా చెప్తే. మీ ఆయన చేసిన తప్పులేంటి కరెక్ట్గా? అంటే ఏదో మాట్లాడాడు, చేశాడు, ఫోన్లు ఇలా ఇవన్నీ కాదు. జెన్యున్గా మీరు అతను చేసిన తప్పు ఏంటి, మీరు అతను ఏ విధంగా తప్పు మీరు అతను ప్రూవ్ చేయగలరు,
ఏంటి మీకున్న ఎవిడెన్స్? అతను చేసిన తప్పులేంటి? మీ పిల్లల్ని చూడలేదా? మీకు తిండి పెట్టలేదా? మీకు ఇల్లు వాకిల్ లేదా? మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడా? అతను ఏమేం చేశాడు చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి, చెప్తే మాట్లాడదాం. ఇప్పుడు నన్ను పాపను అస్సలు సరిగా చూసుకోవట్లేదు మేడం. ఇంట్లో డబ్బులు ఎంతో వారానికి 1000 వచ్చేది 2000 వస్తాయి మేడం వారానికి పెయింటర్ గా చేస్తే. కానీ 1000 రూపాయలు ఇస్తాడు మేడం. ఆ 1000 రూపాయలు ఎందుకు సరిపోవు మేడం. ఇంకా లేవంటాడు, మిగతా అన్ని తాగుతాడు, నాకు ఛార్జీలకు కావాలి అంటాడు మేడం. చేసిన డబ్బులు ఇంట్లోకి సరిగా తీసుకురాడు మేడం. నన్ను చూసుకోడు. ఎప్పుడైనా బయటనే ఉంటది మేడం, బయటనే ఉంటాడు మేడం. ఇంట్లో అసలు ఏది మాట్లాడాడు. ఇంట్లో ఏమన్నా ఉన్నాయని కూడా చూసుకోడు మేడం. ఇంకేంటి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అతనితో? ఆ వదినతో ఉంటాడు మేడం. వదినతో ఉంటాడని మీకు ఎవిడెన్స్ ఏంటి? మీరు చూసారా? అతను వెళ్ళి అక్కడ ఉన్నాడు. అతను వదినతో ఉంటే డబ్బులు ఎలా సంపాదిస్తాడు? పనికి వెళ్ళాడా అతను? అసలు పొద్దున్న ఏ పని చేయడా అతను? వెళ్ళి వదిలింట్లో కూర్చుంటాడా? అవును మేడం, లేస్తాడు వెళ్ళిపోతాడు మేడం. కరెక్ట్ గా 8:30కి వస్తాడు. బాక్స్ పెట్టు అంటాడు. ఒకసారి తింటే తింటాడు, లేకపోతే లేదు, బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడు మేడం. ఇంకేం చేస్తాడు అతను? అతను వదిన దగ్గర ఉంటాడని మీరు వెళ్ళి చూసారా మేడం? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే మొత్తం వాళ్ళ కుటుంబం ఒక్కటిగా అయ్యా ఈమెను ఇడదీసిండ్రు మేడం. ఇడదీసినాక ఈమెను లెక్క చేయకుండా అయిన మొత్తంలో నువ్వు ఈమె ఇష్టం వచ్చినట్ల ఈమెను మాట్లాడు చేసుడు, ఈమె నా ఇంటికి వచ్చుడు, నువ్వు తోలుకపోయినావు అనుడు, నేను పోయి మళ్ళా తోలుచుడు తినబెట్టి బుద్ధి పుట్టినట్లా చేస్తుండ్రు. వీళ్ళ కుటుంబం మొత్తం కలిసి ఈమెని పక్కకు దొప్పిండు. మీ అమ్మోళ్ళ ఇంటికి వస్తే నువ్వు రావద్దు అనడం ఇట్లా మాట్లాడిండ్రు మేడం. ఎప్పటి నుంచి? 2 సంవత్సరాలు అయిపోయింది. సో 2 సంవత్సరాల నుంచే మీకు ప్రాబ్లం? అంతకుముందు బాగానే పెళ్లి అయినా ఈమెకు చెప్పనీకి వస్తలేదు మేడం. పెళ్లి అయినా 2 నెలలు 3 నెలలునే బాగున్నారు. అవతలికి వెళ్ళి అయ్యో ఇట్లా అట్లా నువ్వు ఎత్తుకున్నావు కదా, నువ్వు అట్లున్నావు కాదు, నువ్వు పుట్టినా పని ఉంటే ఎత్తుకొని ఉన్నావు కాదు, నువ్వు బండిలాకున్నావు, నీ అంట రాబుద్ధి కాదు, నీకు నాకు బాగలేదు అంటే నీ హెల్త్ గురించి నాకు తెలియదు, ఇలా భర్తనడం. నువ్వేందో నాటకం చేస్తున్నావు, యాక్షన్ చేస్తున్నావు, నీ బుద్ధి వీటినట్లా ఎందుకు ఇట్లా చేస్తుండ్రు అంటే నేను అట్లే చేస్తా, నువ్వు ఎట్లా నన్ను అడుగుతావో నేను ఇంగింత ఎక్కువ చేస్తా, నేను తల్లినాయి అడగొద్దంట, ఎందుకయ్యా ఇట్లా చేస్తుండ్రని అడగొద్దంట, ఇంగింత ఎక్కువ చేస్తా, నువ్వు ఎంత అంటాను ఇంగింత ఎక్కువ చేస్తా, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పకపో, ఎవడు ఏం చేయడు, నన్ను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో. మీరేం అడిగారా ఆయన్ని? ఎందుకయ్యా మీరు అట్లా ఉంటారు, మంచిగా ఉండాలి కదా, వాళ్ళతో నీళ్ళతో మీకేం పని, మీ కష్టం మీరు చేసుకొని తినొచ్చు కదా, ఎందుకు ఇట్లా బాధ చేస్తారు అంటే నీవు అడిగానికి నీవెవరు అంటే ఏమంటుంది, ఇప్పుడు మీ కుటుంబాన్ని నిడిచిపెట్టి మీ వదిలేని మీ అక్కలు నిడిచిపెట్టి మేము పక్కకు బతకదాం, ఉన్న కడికి తిని పక్కకు బతకదాం అని ఇయ్యమంటుంది. నా కుటుంబాన్ని నేను వదిలిపెట్టాను అంటాడు ఆయన. జీవితం ఖరాబ్ చేసింది. ఏం ఖరాబ్ చేశారు? తోలుకపోకుండా ఆమె వాళ్ళకు రుచి లేకుంటే ఈమెకి ఎట్లా తోలుకపోడు? ఎవరిని? ఈమెని భార్యని ఎట్లా తోలుకపోడు? ఇప్పుడు మీరు అనడము వాళ్ళ ఈ భార్యని మీ దగ్గర వదిలేసింది వాళ్ళ కుటుంబం వాళ్ళు చెప్పారు కాబట్టి వదిలేశారు. అవును. ఈ అమ్మాయిని రమ్మని చెప్పలే? రమ్మని చెప్పిండ్రు. మరి ఎందుకు వెళ్ళలేదు? నీవు ఆమెను వదిలేస్తేనే నిర్జాతను వదిలేస్తేనే నేను వస్తా. సో అందుకని మీరు కూడా ఒక కండిషన్ పెట్టారు, అతను ఒక కండిషన్ పెట్టాడు అంతే. ఇప్పుడు అతనిది మనం ఫుల్ తప్పని చెప్పలేం. మీరు ఒక కండిషన్ పెడితేనే వెళ్తానన్నారు, అంతేగాని అతను తీసుకెళ్ళకపోవడం కాదు. అతను పిలిచినా మీరు వెళ్ళట్లేదు, ఎందుకంటే మీకు నచ్చలేదు, వాళ్ళ కుటుంబం వాళ్ళు నచ్చలేదు కాబట్టి వాళ్ళని వదిలేస్తేనే వస్తానని మీరే చెప్పారు. సో ప్రాబ్లం అతను వదలలేదు, కానీ మీరు అతన్ని ఇప్పుడు వదిలేసి ఉన్నారు, ఎందుకంటే అతను వాళ్ళని వదిలేయాలని మీరు కండిషన్ పెట్టారు, అంతే కదా? ఇదే కదా అంతే, కరెక్ట్ గా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చెప్పింది మాకు అర్థమైంది. ఇప్పుడు మీ ఆయన్ని పిలిచి ఏంటని మాట్లాడతాం. మీ ఆయన పేరు ఏంటన్నారు? ఆంధ్రయ్య. సరే, ఇప్పుడు అతన్ని పిలిచి మాట్లాడదాం, అతను ఏం చెప్తాడు. మీ పేరు ఆంధ్రయ్యనా? మీరు ఎంతమంది తోడబుట్టిన వాళ్ళమ్మా? 3 అన్నదమ్ములు, ఒక అక్క, ఒక చెట్టు. అంటే మీకు 2 అన్నలా? ఒక ఆయన చనిపోయారా? పెద్ద ఆయన, మధ్యలో పెద్ద ఆయన చనిపోయారు. మీ అమ్మగారు, నాన్నగారు లేరు. మీరేం పని చేస్తారు? పెయింటింగ్ చేస్తాను. ఇప్పుడు పెయింటింగ్ చేస్తారు. ఏం చదువుకున్నారా? ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఏంటి ప్రాబ్లం చెప్పండి ఆంధ్రయ్య గారు. మీకు ఆవిడకి క్రిస్మస్ వచ్చింది మేడం లాస్ట్ ఇయర్. అయితే మా అన్న వచ్చినాడు, వచ్చి అమ్మకు బాగాలేదు ఒకసారి ఊరికి వచ్చి పోండ్రా అని చెప్పాడు. చెప్తే ఈ అమ్మాయింది నేను మీ ఊరికి అయితే రానంటాడు.
అయితే నేనన్నా పోయి రావాలి కదా అన్న. అంటే మీరు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఊర్లో ఉంటారు అన్నోళ్ళు. మీరు ఇద్దరం ఉన్నాం. మీరిద్దరు ఎక్కడ ఉంటారు? కాలనీలో ఉన్నాం, హైదరాబాద్ లో. మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు? మా అమ్మ ఊర్లో ఉన్నారు. ఊర్లో ఉంటారు. అయితే రమ్మంటే నేను రాను మీ ఊరికి అయితే అంది. సరే నువ్వు రాకుండా నేనన్నా పోయి రావాలి కదా అని చెప్పేసి నేను పోయినా. నువ్వు ఇటు పోతే నేను మా ఊరికి వెళ్ళిపోతాను అన్న. నాన్న వాళ్ళ ఊరికి పోయింది, నేను మా ఊరికి వెళ్ళా. పోయిన తర్వాత నేను మళ్ళీ తిరిగి వచ్చేసిన మా రూమ్కి. ఆమె రాలేక సరే ఫోన్ చేసిన. ఫోన్ వాళ్ళ చెల్లికి ఇచ్చింది. ఆమె దగ్గర ఫోన్ పెట్టుకోలే. ఆమె వాళ్ళ చెల్లెల్ని అడిగితే ఏమో ఎక్కడుందో నాకు తెలియదు అంది వాళ్ళ చెల్లి. సరే ఇంకా ఎక్కడుందో కొన్ని రోజులు తెలిసింది. తర్వాత అక్కడికి పోయినా. రమ్మన్నా గొడవ అయింది. సరే అక్కడికి పోయినా, ఆడ గొడవ అయింది. తర్వాత మళ్ళీ కాలనీకి వచ్చిన. ఏం గొడవ అయింది? అదే రమ్మంటే రానంది. ఎందుకు రానంది? ఏమో మరి నాకు తెలియదు. ఏమో అనుకుంటే రానడానికి ఏదో ఒక రీజన్ చెప్తారు కదా. ఏమో అంటే అర్థం ఏంటి? అదే మీ ఊరికి నువ్వు పోయినావు కదా, మా ఊరికి నేను పోయినాను, మా ఊరికానే నేను ఉంటానని అది గొడవ. వాళ్ళ పాస్టర్ను భావనందని తీసుకుని పోయినా. అప్పుడు కూడా అట్నే ఉంది. తర్వాత మళ్ళీ ఒకసారి పోయినా. పోతే అప్పుడు పంచాయతీ పెట్టి పెద్ద మనుషులతోనే నాకు లెటర్ రాసేయాలి, అప్పుడు దాకా నేను రానంది. ఏం లెటర్ రాసేవారు? ఏమో మరి, ఏమో ఆమెనే అంది. ఆమెను ఏమో అంటే అర్థం ఏంటండి? మీరు ఇక్కడికి వచ్చి మీకు తెలియకుండా ఆమె చెప్పాల్సింది చెప్పింది, మీరు చెప్పాల్సింది చెప్పండి. నాకు గ్యారంటీ కావాలి. ఏం గ్యారంటీ? అవన్నీ ఏం చెప్పలేదు మేడం. అవన్నీ చెప్పకుండా ఎందుకుంటారండి? ఇప్పుడు మీ ఉదయంతో సంబంధం ఉందని అమ్మాయి చెప్తుంది. మరి ఆమె మా మాట చెప్పండి, మీ నోట మాటలు రావా? అది కూడా చెప్పింది. అయితే ఉందా మీ ఉదయంతో సంబంధం మీకు? మరి ఎందుకు మీరు చెప్పరు ఇప్పుడు? మీరేం చెప్పాలి? ఏమండి నా పెళ్ళాం ఇట్లాగా, నా పలానా నీకు సంబంధం ఉంది, నీ ఉదయంతో సంబంధం ఉంది, మీ అక్క ఇలా అంది, మీ మామ ఇలా అన్నారు, అందుకని నేను రానని అందరిని చెప్పాలి మీరు. ఇప్పుడు నా తెలియదు అని మీరు ఏమన్నా చిన్న పిల్లోడా? అది కాదు మేడం, కొడుకు చచ్చిపోయి 3 రోజులలో మెట్టుకెళ్తున్నానికి అందరూ మరోసారి మనసారి వేసుకొని పండుకున్నాం. పిల్లలు బాబాయ్ అని పోయిన దగ్గరికి, బాబాయ్ అని దగ్గరికి వచ్చినారు. పిల్లలు ఇంక నీ పట్టు అవుతారు, ఇక మాకు సంబంధం లేదని ఆ రోజు నుంచి కట్టవుతుంది మేడం. అయితే పిల్లలని ఎట్ట పోగొట్టాను. వాళ్ళ నాయన ఉన్నాగా కూడా పిల్లలని ఎక్కువ చూసుకున్నారు. పిల్లలు రాకూడదంట, పిల్లలు నాకు బాబాయ్ అని పిలిచకూడదంట. నా పిల్లలు వచ్చి బాబాయ్ అని దగ్గర కూర్చున్నారు. అది నా కోడల మీద అల్లెలు కట్టి ఈ పదంగా బట్టి నా కోడల మీద ఇంత నిందలు పెట్టి ఇట్లా చేసిండ్రు మేడం. ఎప్పుడే నెత్తిన ఇతర వర్ణాలు వచ్చి పెద్ద మద్దులు లేదు, అందరు వెళ్ళిపోయింది. మళ్ళీ నా కొడుకు మీరుండండి కొంచెం. ఏమండి మీకు మాటలు రావా? అంత వయసు అయిన ఆవిడ కష్టపడి ఆవిడ ఏడుస్తూ ఆవిడ మాట్లాడాలా? పెళ్లి చేసుకున్నారు కదా, ఏంటి ప్రాబ్లం మీకు తెలియదా? దయచేసి కరెక్ట్ గా చెప్పండి, జరిగింది ఏంటి చెప్పండి. అమ్మాయి చాలా చెప్పింది. ఇప్పుడు మీరు చెప్తేనే ఏది నిజం ఏది అబద్ధం, ఎవరేం మారాలి, ఎవరేం చేయాలి, ఎలా జరిగితే బాగుంటుందని మేము చెప్పాలంటే మీరు కరెక్ట్ గా జరిగింది చెప్పాలి. మీరు ఇప్పుడు దాచిపెట్టడంలో అసలు ఏమి ప్రయోజనం లేదు. మీరు కరెక్ట్ గా చెప్పండి. రోజులు మేడం నేను ఎక్కడ పోయటోను కాదు, మేమిద్దరమే కదా కలుసుకుంటున్నాం. ఎవరింటికి అడిగి ఒకసారి అన్నది మీ అక్కల ఇంటి పోకు, మీ అన్నోళ్ళ ఇంటి పోకు అంది. నేను పోకుండా మేమిద్దరమే ఉంటాం. నేను ఉదయం 8 గంటలకు పనికి పోతే మళ్ళీ రాత్రి 8 అయితే ఇంటికి వచ్చేది. మీ అక్కోళ్ళ ఇంటికి మీ అన్నోళ్ళ ఇంటికి ఎందుకు పోవద్దని ఆవిడ అంటుంది? వాళ్ళు నేర్పిస్తారంట నాకు. ఏమి నేర్పిస్తారంట? ఆమెతో మంచిగా ఉండకని. ఇంకా అందుకని నేను పోకుండా మానేసిన. అసలు వాళ్ళు ఏమన్నా అనుకున్నా కానీ ఇంకా నేను పోలే, అట్లనే ఉన్నాం. మేమిద్దరమే ఉంటున్నామా. అదే క్రిస్మస్ ఆ పండుగ ఒక్కడు వచ్చింది, మీ గొడవ అయిపోయింది, ఇంక రాలే. మీకు మధ్యలో మీకు అమ్మాయికి గొడవ అసలు ఎందుకు వచ్చింది? మీ వదినతో మీకు సంబంధం ఉంది అని అమ్మాయి అందా? అదే కదా గొడవ. మీరు ఆ మాట ఎందుకు చెప్పటం లేదు? అవును, ఎందుకు ఉంది అని అమ్మాయి అంది. ఏ సందర్భంలో అమ్మాయి అనాల్సి వచ్చింది? అమ్మాయికి ఎందుకు అనుమానం వచ్చింది? మీ వదిన మీకు ఎందుకు ఫోన్లు చేస్తారు? ఫోన్ చేస్తే మీరు ఏం మాట్లాడుకుంటారు? అవన్నీ మీరు చెప్తే కదా. వదిన అన్నాక ఫోన్ చేయకూడదని ఎవరు అనరు. అన్నలు తమ్ముళ్ళు అక్కలు ఫోన్లు చేయకుండా ఉండరు. వెళ్తే కుటుంబం అన్నాక అందరూ కలిసి ఉండడమే కుటుంబం. ఇప్పుడు దాన్ని ఎవరు తప్పని చెప్పరు. సో మీరు కరెక్ట్గా మాట్లాడండి, ఏం జరిగిందో, అమ్మాయి ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది అది. అప్పుడు అమ్మాయికి బుద్ధి చెప్పచ్చు. నీకు బుద్ధి ఉందా అమ్మాయి? కుటుంబం అన్నాక ఫోన్లు చేయరా, మాట్లాడుకోరా అమ్మాయిని అడగచ్చు. అన్న చనిపోయింది మేడం. చనిపోయిన తర్వాత ఏంటంటే ఆమె వీడియో మీ అన్నగారు ఎలా చనిపోయారు? హార్ట్ అటాక్. అయితే ఏంటంటే ఇది ఏమంటారు, దినాల లోపల ఆమెను 35 ఉంచుతారు కదా. అయితే ఏం చేస్తుంది, మా అమ్మ వాళ్ళకు రోజు పూలు పెడతా ఉండాలని. అయితే పూలు తీసుకురమ్మాను. పూలు తీసుకొచ్చినాము. ఎందుకు తీసుకొచ్చినాం?
అని ఇంకా అప్పటి నుంచి పెట్టుకున్నాం. ఇంకా ఇంకా వాళ్ళ అమ్మ ఉన్నది అప్పుడు ఊరి దగ్గర ఉన్నది. అయితే ఏంటంటే ఇంకా చచ్చిపోయింది కదా మన పిల్లలు, ఇంకా రోజు నా దగ్గర వచ్చి పనుకునేటారు. ఇంకా దాని గురించి పెట్టుకున్నాం. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం. అంతేగాని మీరేం చేయలేదు, వీళ్ళ అనుమానమే. మీ వదిన గారికి మీకు ఏమి సంబంధం లేదు. అమ్మాయి మాట్లాడడం కూడా చాలా అసహ్యంగా ఉందిలేండి. అక్కడే కూర్చున్నారంట, ఇక్కడ కూర్చుందంట, మీ అక్క అందరూ కలిసి మీ ఇద్దరిని కలపాలని మాట్లాడుకున్నారంట. చాలా తప్పమ్మా, చాలా చాలా తప్పు అది. అదే సరే, ఇంకా ప్రాబ్లం అంతే. సో ఇప్పుడు ఈ అమ్మాయికి అనుమానము మీ వదినకి మీకు సంబంధం ఉందని, సో అందుకని వాళ్ళ అత్తింటికి వెళ్ళి లేట్ అయింది అనుకో మేడం. ఇప్పుడు పనికి పోతా, సాయంత్రం దిగేసరికి 6 అట్ట అవుతుంది. ఇంకా ఆడ నేను డ్రెస్ అని చేంజ్ చేసుకుని కడుక్కొని పెయింట్ పనికి వెళ్తున్నాను. అయితే వచ్చేసరికి 8-8:30 అట్లా అవుతుంది ఒక రోజు. ఇంత లేట్ ఎందుకు అయింది, లోకంలో నువ్వు అక్కడే పని చేస్తున్నావా, ఎక్కడ పోయించు, ఇట్లా టార్చర్. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటుంది, నాకు వాళ్ళ వదినకి అతనికి సంబంధం ఉంది, నేను మీకు చెప్తున్నా. సో నా దగ్గర అసలు ఉండడు, టైం అతను పని చేస్తాడు, లేకపోతే వెళ్ళి వాళ్ళ వదిన దగ్గరే ఉంటాడు. వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చెప్తే అదే వింటాడు. సో నాకు వాళ్ళందరినీ వదిలేసి నాతోనే ఉండాలి, వాళ్ళ అక్కతో వాళ్ళ వదినతో సంబంధం పెట్టుకోకూడదు. ఇతను ఏమున్నా మేమిద్దరే ఉండాలి, మేమిద్దరమే బతకాలి. అలాగైతే నేను దగ్గర కూడా నేను ఉండలేను. వాళ్ళ అమ్మల దగ్గర మా అమ్మల దగ్గర లేదు. ఇప్పుడు అమ్మాయి మాటల్లో అర్థమైంది ఏంటంటే, మీ కుటుంబంలో ఎవరు దగ్గర రాకూడదు, ఆ అమ్మాయి ఉండాలి, ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళందరూ ఉండొచ్చు అని ఆ అమ్మాయి చెప్పడం. అలాగ బతకాలని నేను కూడా అలా బతకమని చెప్పను. ఎందుకంటే కుటుంబం అంటే అందరిది కుటుంబమే, వాళ్ళ కుటుంబం ఎలాగో మీ కుటుంబం అంతే. మీ అమ్మని మీ అక్కని మీ చెల్లిని చూడకూడదని ఏ పెళ్ళని చెప్పినా నేను వినమని నేను ఏ మొగుడికి చెప్పను, అది పెళ్ళందే తప్పు. అలాగని మీ కుటుంబం వాళ్ళ కుటుంబాన్ని అవమానించి అది మీ కుటుంబంది తప్పు. 2 కుటుంబాలు ఒక కుటుంబం అని అనుకుంటేనే కుటుంబాలు నిలబడతాయి. సో మీరేం చేస్తున్నారో మీకు తెలియాలి, వాళ్ళేం చేస్తారో వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు నువ్వు చనిపోయిన అతని గురించి నువ్వు చనిపోయిన రోజే అలా మాట్లాడారు, వాళ్ళిద్దరిని కలపాలని చెప్తాను, నీకు మైండ్ ప్రాబ్లం ఉంది. ఎవరు కూడా చనిపోయిన రోజు అట్లీస్ట్ చనిపోయిన రోజు అట్లాంటి మాటలు ఏ ఇంట్లోనూ జరగవు. అలాగ అప్పటికప్పుడు మాటలు అలా మాట్లాడేసుకొని తమ్ముడిని అన్నని కలపాలని ఏమన్నా మాట్లాడతారు? అసలు నీకు బుద్ధిని మాట్లాడుతున్నావు నువ్వేం చూసావు, నువ్వు ఎవడో అక్కడ కూర్చొని మీ అక్క వాళ్ళ అక్క మాట్లాడుతుంటే నువ్వు విన్నాను అంటున్నావు. ఇది మేము నమ్మాలి. మేము కాదు మేడం, 5వ రోజు ఆ రోజు ఎవ్వరు పువ్వులు ఏది తీసుకురాలి మేడం. అయితే నేను ఈవినింగ్ టైంలో అడిగిన, అక్క ఈరోజు ఎవరు రాలేదు కదా, పువ్వులు ఎవరు తీసుకొచ్చారు అంటే ఆంధ్రాయి తీసుకొచ్చారు అన్న. నేను దానికి ఏమనలేదు మేడం. ఆ రోజు బట్టలు ఉతికేటప్పుడు నా బట్టలు ఉతుకొద్దు అన్నాను. ఎందుకు అన్న, నాకు ఉతుకొద్దు అన్నది మేడం. అయితే ఉతకలేదు మేడం, అది అయిపోయింది. నైట్ తెల్లారి చూస్తే మా ఆయన నీకు దండం పెడతా, దయచేసి నువ్వు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడక ఇక్కడికి వచ్చి, సరేనా? నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అన్న సంగతి నీకు తెలుసు. ఇక్కడికి వచ్చి నువ్వు ఇలాగ అబద్ధాలు మాట్లాడద్దు. నువ్వు బాగోవు, నువ్వు బాగుంటావు బాగోదు పక్కన పెట్టి నీ కూతురు జీవితం నాశనం అయిపోతాయి. నాకే చాలా అసహ్యంగా ఉంది, నీకు అది మాట్లాడడానికి కూడా నీకు అసహ్యంగా లేదు. ఒక మొగుడిని అవమానపరిస్తే ఏ పెళ్ళం కలిసి ఉండలేదు. నువ్వు వచ్చి నువ్వు ఇలాగ ఇంత నీచంగా నీ మొగుడు గురించి మాట్లాడి నీ మొగుడితో సంసారం చేస్తానని చెప్తున్నావు. నువ్వు వచ్చి ఇక్కడ నీకు సైకలాజికల్గా నీకేం ప్రాబ్లం ఉంది, ఇప్పుడు డాక్టర్ని పిలుస్తా, లాయర్ని పిలుస్తా, వాళ్ళు మాట్లాడతారు. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుందో మేము చెప్తాము, ఓకేనా? నువ్వు ఇంక చెప్పడానికి ఏం లేదు, నువ్వు చెప్పాల్సినవి చెప్పేసావు, మాకు అర్థమైంది. నీకున్న అనుమానాలు మాకు చెప్పావు, ఆ అనుమానాలకు ఏం చేయాలో మేము మాట్లాడతాం, సరేనా? అంతేగాని అలా నీ అనుమానాన్ని నిజం చేయాలని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడరు. మీరు అనడం, మీకు మీ వదిన మీ ఇలాంటి సంబంధాలు ఇవన్నీ ఇవిడ అంటగట్టి ఇవిడ అనుమానాలతో అన్ని మట్లాగా నన్ను ఇబ్బంది చేస్తుంది. నేను ఆమెను పిలిచాను, రమ్మన్నాను, ఆమెతో సంసారం చేయడం నాకు ఇష్టమే, అంతే కదా? ఆమె కరెక్ట్గా ఉంటే మీరు సంసారం చేయడానికి మీకు ఇష్టమే. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఆవిడ మీ వాళ్ళతో మాట్లాడకూడదని చెప్తుంది కాబట్టి మీకు ఏం చేయాలో తెలియక మీరు ఉన్నారు, అంతేనా? ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మీరు? అంతేనా? ఇప్పుడు మీ వదిన గారు కూడా వచ్చారు, ఆవిడ కూడా ఒకసారి పిలిచి మాట్లాడి తర్వాత ఏంటని చెప్తాను నేను. మీ పేరు? సుజాత మేడం. సుజాత,
మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారమ్మా? నాన్న లేదు మేడం, మమ్మీ ఒక్కతే. ఏమన్నారు? మీ అన్నలు అక్కలు తమ్ముళ్ళు ఉన్నారా? ఉన్నారు మేడం. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు మేడం. 2 బాబులు. ఏమైనా చదువుకున్నారమ్మా మీరు? 10th చదివారు సరే, ఇప్పుడు మీకు ఆవిడకి మీ మరిది గారికి ప్రాబ్లం ఏంటమ్మా? మేడం. మీరు ఆవిడకి ఫోన్లు చేసి మీ మరిది గారి గురించి అంటే ఇట్లా మీ పెళ్ళికి ముందు నాతో మంచిగా మాట్లాడేవాడు, చేసేవాడు, నీ పెళ్లి చేసుకున్నాక నాతో మాట్లాడలేదు, ఇలాగంతా మీరు ఆవిడతో ఫోన్లు మాట్లాడతారంట. అసలు నేను ఎప్పుడు మాట్లాడలేదు మేడం, ఆ అమ్మాయికి అసలు ఎప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడలేదు మేడం అలాంటి. మీకు ఆయన వాళ్ళ మరిదికి సంబంధం ఉందంట, మీ మరిదికి ఆవిడ అనుమానాలు? లేదు మేడం. అలాగే ఆవిడ మాట్లాడిందా మీతో? ఫోన్ చేసి చెప్పిందా? లేదు మేడం, డైరెక్ట్ నాతో అనలేదు, వాళ్ళతో వీళ్ళతో అంటుంటే తెలిసింది, కానీ నేనైతే మాట్లాడలేదు సార్. ఇప్పుడు కాకుండా నిజం రేపైన తెలుసుకుంటది, మనం పోయి ఒక్క ఇంట్లో ఉండుతాం మేడం, పోయి గొడవలు పడొద్దని నేను ఏ రోజు కూడా అమ్మాయితో ఈ టాపిక్ గురించి కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు మేడం. బట్ ఆ అమ్మాయి మటుకు మీతో మాట్లాడలేదు ఎప్పుడు? ఇట్లా నీకు మా ఆయనకు ఇట్లాంటి సంబంధం ఉంది కూడా నాతో ఎప్పుడు మాట్లాడలేదు. బట్ నువ్వు మరి ఆ అమ్మాయి నీకు ఎట్లా తెలుసా వాళ్ళిద్దరికి సంబంధం ఉందని? ఏం చూసావు నువ్వు? ఏంటి నీకు ఎవిడెన్స్? వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పక నువ్వేం చూసావు? ఎప్పుడు నీ మొగుడిని ఆవిడతో చూసావు? ఎప్పుడు నీకు అనుమానం రావడానికి అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని నీకు అనుమానం వచ్చింది? మాట్లాడిన మాటలకే అనుమానం వచ్చింది. ఏం మాట్లాడిందమ్మా? నువ్వు బడి బసంలో కొన్నావు, అట్లా కొన్నావు, మా మరిది నా దగ్గర మాట్లాడట్లేదు, నన్ను చూసుకునేవాడు ఇంతకు ముందు అని అన్నది మేడం. ఏమన్నారమ్మా మీరు? అలా అన్నారా? మేడం నాకు అసలు అలాంటి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంకా మేము ఇంట్లో పెద్దవాళ్ళము, ఇంకా వాళ్ళని చూసుకుంటే పొజిషన్ మేముంది, కానీ వాళ్ళ గురించి మాకు అమ్మాయి చెప్పేది కరెక్ట్ కాదని తెలుస్తుంది. ఇంకా నేను ఎప్పుడు అమ్మాయితో అట్లా కూడా మాట్లాడలేదు మేడం. సో మీకు మీ మరిదికి అట్లా సంబంధాలు, ఇలాంటి అంటగట్టడాలు, ఆవిడ మీతో మాట్లాడాలు, గొడవలు ఏం జరగలే? నేనైతే ఇదంతా ఆవిడ అనుమానం, ఆవిడ కల్పితం మేడం, వాళ్ళ అనుమానం. సరే, ఇప్పుడు మీరేమంటారు? ఆంధ్రయ్యనా మీ పేరు? మీరేం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? ఈ సమస్యకి పరిష్కారం ఏంటనుకుంటున్నారు మీరు? సమస్య పరిష్కారం ఏంటి మేడం, ఆమె ఇట్లా ఒకవేళ ఎక్కడికి పోవద్దు, మా అమ్మాళ్ళ దగ్గరికి పోవద్దు అన్న కూడా నేను పోను. మేము పక్క నుంచి ఉన్నప్పుడు కూడా మేము ఇద్దరమే ఉంటున్నాం. అంత వాళ్ళ అమ్మాళ్ళ ఇంటి దగ్గర వద్దు, మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర వద్దు, ఎక్కడైనా వేరే కానీ రూమ్ తీసుకొని ఉంటా కానీ వాళ్ళ అమ్మాళ్ళ ఇంటి దగ్గర వద్దు, మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పుడు ఇది మీ అభిప్రాయం. ఓకే, సరే, ఏం చేస్తే బాగుంటుంది నేను చెప్పే ముందు లాయర్ గారిని డాక్టర్ గారిని పిలిచి మాట్లాడిన తర్వాత నేను మీకు చెప్తాను ఏంటంటే. సరే, విన్నారు కదా సార్? నాకైతే చాలా క్లియర్ గా అర్థమైంది వీళ్ళ అంటే టోటల్ గా అమ్మాయికి సైకలాజికల్ ఇష్యూ అంతే. సో వీళ్ళు ఎలా ఉండాలని నేనైతే ఒక డెసిషన్కి వచ్చా. నేను చెప్పే ముందు మీరు అర్థం చేయండి అమ్మాయికి తన మైండ్ ఎలా ఉంది, తను చేస్తున్న తప్పులేంటి, అలాగే ఇతనికి ఏం చెప్పాలి అది కూడా చెప్పాలి. అలాగే మేడం, ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు చాలా క్లియర్ కట్గా మన అందరికీ అర్థం అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటేనమ్మా, గోవిందమ్మ ఒక్కతే కాదు, గోవిందమ్మ లాంటి మనుషులు 2 ఉన్నారు. నువ్వొకటి, నీ తల్లి ఒకటి. సో ఏంటంటే మేడం ఎప్పుడు అంటూ ఉంటారు అగ్గికి ఆర్జం పోయటం అన్నది. ఇదన్నమాట సమస్య. అంటే మనం పెడదోవను పడుతున్నప్పుడు అక్కడ ఏం పెడదోవను పడుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఏది నిజం, ఏది అబద్ధం అనేటటువంటి విశ్లేషించేటటువంటి కెపాసిటీ ప్రధానంగా ఆడపిల్ల తల్లికి ఉండాలి. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆవిడ నీ అనుమానాన్ని కేవలం పెంచి పోషిస్తుంది. ఇక్కడ ఉండేటటువంటి ముఖ్యమైనది ఏంటంటేనమ్మా, ఇందాక నుంచి అందరూ నీ గొయ్యలు తవ్వినట్టు అంటున్నారు, కానీ నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. నీకంటూ శత్రువులు ఎవ్వరూ లేరు. నీ అనుమానం, నీ అపనమ్మకమే నీ ప్రధానమైనటువంటి శత్రువులు. అంటే ఊహించుకోవటం, భ్రమలో జీవించటం అన్నది చాలా మందికి సర్వసహజంగా ఉంటుందమ్మా. మంచి భ్రమలు, నెగిటివ్ భ్రమలు అని అంటూ ఉంటాం. కొంతమంది ఏంటంటే నెగిటివ్గానే విశ్లేషిస్తూ ఉంటారు జీవితాన్ని అంతని. రేపు ఇలా అవుతుందేమో, ఎల్లుండి ఇలా అవుతుందేమో, ఇలా జరగకపోతే ఎలాగా, అలా జరగదు. దీన్ని నెగిటివ్ విశ్లేషణ అంటూ ఉంటారు. కొంతమంది స్త్రీలు ప్రత్యేకించి చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం బట్టి అటువంటి నెగిటివ్ భ్రమల్లో జీవిస్తూ ఉంటారు. ఎక్కడైతే ఈ నెగిటివ్ భ్రమలు అన్నవి ఉంటాయో, అంటే ఏదో అయిపోతుందేమో, నాకు కావాల్సిన వాళ్ళు నాకు లేకుండా పోతారేమో, రేపొద్దు నా జీవితం సర్వనాశనం అయిపోతుందేమో అనేటటువంటి ఊహాగానాలు ఎప్పుడైతే ఇలా తేలుతూ ఉంటాయో అటువంటి చోట ప్రేమ ఆప్యాయతలు ఉండో, అనుమానం, అపనమ్మకం మాత్రమే ఉంటుంది. అది ఇప్పుడు మనం క్లియర్ కట్గా మనం ఇక్కడ చూస్తున్నాం అమ్మా. అయితే ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా నువ్వు
అలాగే ఈ 5 సంవత్సరాల పాటు ఏమైందంటే వాస్తవం ఒకవైపు అనుమానం ఇంకోవైపు. నువ్వేంటంటే వాస్తవానికి దూరంగా అనుమానంకి దగ్గరగా నువ్వు వెళ్ళిపోయావు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే కనుక యూజువల్గా ఒక ఇంటికి పెద్ద దిక్కు ఉండేటటువంటి ఒక వ్యక్తి చనిపోతే కనుక 100కి 99 మందో లేకపోతే 100కి 99.9% మంది ఏమంటారు, అయ్యో పాపం అంటారు. నువ్వేమనుకున్నావు అంటే అమ్మో నాయనో అనుకున్నావు. ఎందుకు? ఎప్పుడైతే ఆ భర్త చనిపోయాడో, ఆ సుజాత గారి భర్త చనిపోయారో అక్కడి నుంచి నీ ఏంటంటే అనుమానం ఇంకా పెరిగి పెద్దదైపోయింది. ఇంకా నా భర్త నాకు దక్కడేమో అనేటటువంటి పిచ్చి ఆలోచనతోనే నువ్వు బ్రతుకుతూ వచ్చావు ఈ 3 సంవత్సరాలు బట్టి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మేడం, సుజాత ముందుగానే ఒక క్లైమాక్స్కి వచ్చేసింది మేడం. అది వీళ్ళు అంటాం ఏంటంటే 3 years ఆమె భర్త చనిపోయిన తర్వాత అని ఉంది. కానీ ఆవిడతో మాట్లాడుతుంటే కనుక ఈ వేర్లు, ఈ అనుమానం అనేటటువంటి వేర్లు పెళ్ళైన కొత్త నుంచి నీకు ఉన్నాయమ్మా. ఎందుకంటే కనుక ప్రీఫిక్సేషన్ అని అంటూ ఉంటాం. అంటే మొదటే వస్తూనే ఇంట్లోకి వస్తూనే నా భర్తని నేను జీవితాంతం కాపాడుకోవాలి, నా భర్త ఎవరు వశమో అవ్వకూడదు అనేటటువంటి ఆలోచన శైలి కొంతమంది దురదృష్ట కొద్దీ కొంతమంది స్త్రీలకు ఉంటుంది. అటువంటి ఆలోచన స్టైల్లో నువ్వు ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఏమైంది అంటే కనుక సెలెక్టివ్ లిస్నింగ్, సెలెక్టివ్ థింకింగ్, సెలెక్టివ్ బిహేవియర్ అంటాం. అంటే ఏంటంటే నీ అనుమానం నీకు ఏదైతే ఫిక్స్ అయ్యావో ఖచ్చితంగా ఇది జరుగుతుంది, ఈ డేంజర్ అవ్వచ్చు అని నువ్వు ఎప్పుడైతే ఫిక్స్ అయ్యో దానికి సంబంధించినవే నువ్వు వినటం జరుగుతుంది, దానికి సంబంధించినవే నువ్వు ఆలోచించడం జరుగుతుంది, అదే విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటాం. ఇది కాదు, ఇది తప్పమ్మా, ఇది అనుమానము, ఇలా ఆలోచిస్తే కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయని పొరపాటుని ఎవరన్నా చెప్తే కనుక వాళ్ళు కూడా ఒక టీంలో ఒక భాగస్వాములు అయిపోతారు. సో ఇందాక మీ మదర్ ఒక మాట అన్నది చూడమ్మా, వాళ్ళందరూ ఒకటేనమ్మా, నా కూతురు ఒకటే అంటే కనుక ఖచ్చితంగా అదే పరిస్థితి వస్తుంది. ఎక్కడైతే అన్యాయంగా ఆలోచనలు ఉంటాయో, ఎక్కడైతే నీ అనుమానం మీద నువ్వు ఆధీనం పొందలేవు, ఎప్పుడైతే నువ్వు ఆధిపత్యం పొందకుండా దానికి రెక్కలు కట్టినట్టు అది ఎగురుతూ గాల్లో వేరేస్తూ ఉంటుందో అనుమానము, అప్పుడు ఖచ్చితంగా ప్రపంచం అంతా ఒక సైడు, నువ్వు ఒక్కదానివే ఒక సైడ్ అయిపోతావు. ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే నువ్వు ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో, నీ అనుమానం అపనమ్మకం అనేటటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో నీ ఆలోచన శైలిలో, అవి నీకు నువ్వుగా తీసేయాలి, లేదా మీ అమ్మ హెల్ప్ ద్వారా అది బయటపడేయాలి, లేదంటే డాక్టర్గా నేను వచ్చి నిన్ను ట్రీట్మెంట్ చేయాలి. ఈ 3 దారులు. ఈ శత్రువుల్ని తీయకపోతేనమ్మా నీ కుటుంబం సంగతి ఎలా ఉంటుందో తెలియదు, కానీ మొత్తం అన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. నీ కూతురు జీవితం కూడా ఇందాక మేడం అన్నట్టు ప్రత్యేకించి మేము మీ కూతురు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తాం, తన జీవితం కూడా పాడైపోతుంది. ఇందాక మేము మీ అమ్మాయిని విశ్లేషిస్తాం, ఆ అమ్మాయి చాలా ఆశ్చర్యంగా చూస్తుంది, ఇంట్లో ఉండవలసిన నా తల్లి ఇక్కడ ఎందుకు ఉంది అనేటటువంటిది. అంటే ఏంటంటే అర్థం చేసుకునేటటువంటి వయసు ఇప్పటికే వచ్చేసింది ఆ పాపకి. నా తండ్రి దగ్గర నుంచి నేను ఎందుకు దూరంగా ఉంటున్నాను, వీళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారని విశ్లేషించే కెపాసిటీ ఇప్పటికే ఆ పాపకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎటువంటి కుటుంబం అయినా కూడా సంతోషం లేకుండా అయిపోతుంది. అయితే యాంగిల్ 2 మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి అనుమానం చాలా భయంకరమైనటువంటి అనుమానం. ఎందుకంటే ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళ మధ్యనే మనం లింక్ కలుపుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితి తీసుకొస్తుందంటే కనుక ఒకే ఇంట్లో ఉంటూ అందరూ నరకం చూసేటటువంటి పరిస్థితి ఇక్కడ వస్తుందమ్మా. అంటే ఎలా ఉంటుంది, నీకు వాళ్ళతో ఉందేమో వీళ్ళతో ఉందేమో, వాళ్ళకి తెలుసు వాళ్ళ నిజాయితీ ఏంటి అన్నది, వాళ్ళ కాన్షియస్ మైండ్కి వాళ్ళకి తెలుసు ఇది తప్పు అని వాళ్ళకి తెలుసు. కానీ ఈ అనుమానం ఎప్పుడైతే విహరిస్తూ ఉంటుందో, నలుగురు నోళ్ళలో నానుతో ఉంటుందో, మొహం ఎత్తుకుని చూసుకోలేనటువంటి పరిస్థితి, ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోలేనటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏమైంది అంటే కనుక ఒకే కుటుంబంలో నువ్వు లింకప్ పెట్టడం వల్ల వీళ్ళందరూ జీవితాలు ఒక ఆగమ్య గోచరంగా మారిపోయినాయని మనం అనుకోవచ్చు. ఇందాక మేడం ఒక చాలా మంచి ప్రశ్న, నీకేం కావాలి అనుకుంటున్నావమ్మా, స్పెసిఫిక్గా చెప్పు అన్నారు. అంటే ఏంటంటే స్పష్టంగా చెప్పమ్మా అన్నా. నువ్వు ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేకపోయావు. ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోయావు అంటే కనుక నీకేం కావాలి అన్నది నీకే తెలియదు. ఎందుకంటే నీ కారణం దేని నుంచి అయితే ఇదంతా కూడా పెంచి పెద్దదయ్యిందో ఆ కారణం ఒక భ్రమ కాబట్టి. సో నీకు స్పష్టత లేదు, బట్టలు ఉతకటం అంటావు, కూరలు కోయటం అంటావు, ఏదేదో అంటావు, అంటే నీకు స్పష్టత లేదు. సో ఎప్పుడైతే ఈ స్పష్టత లేదో జీవితానికి ఒక గమ్యం అన్నది ఉండదమ్మా. ఆ దారిలో నువ్వు నడుచుకోవటం చాలా కష్టం. ఆంధ్ర విషయానికి వస్తే మేడం, ఇతనిలో కూడా తప్పులు ఉన్నాయమ్మా. ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ అయ్యో తాగుతున్నాడండి మా బాబు, ఇలాగ ఇది జరిగిన తర్వాతే తాగుతున్నాడని మీరు చెప్పుకోవటానికి బాగానే ఉన్నా కూడా ఆంధ్రలో వచ్చేటటువంటి అంశాలు ఏంటంటే ప్రధానంగా సమస్యలు అన్నవి అందరికీ వస్తాయమ్మా, రాకుండా ఎవరికి ఉండవు.
సమస్యలకి తాగుడే పరిష్కారం అనుకోవటం అదొక పిచ్చితనం. మీ భర్త సుజాత గారు ఇందాక మనం మాట్లాడుకున్నాం, మీ భర్తను పోగొట్టుకోవటానికి కారణం గుండె జబ్బు కాదు. గుండె జబ్బు ఒక ఆఖరి కారణం అయినా కూడా దానికి ప్రధానమైనటువంటి అంశం తాగుడు. అదే తోవలో ఈ అబ్బాయి కూడా వెళ్ళిపోతున్నాడు. ఈ అబ్బాయికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే ఒక సమస్యకి తొందరగా పరిష్కారం పొందాలి అని ఆలోచించడు. ఇప్పుడు ఈ సమస్య వస్తుందంటే కనుక ఈ సమస్యను నేను ఇమీడియట్ గా చల్లార్చాలి అంటే కనుక నేను తాగాలి అని అనుకుంటాను. అతను ఏంటంటే మాటలు లేవు, ఎక్కడికక్కడ తెగ్గొట్టి ఇలాంటి భయంకరమైనటువంటి తీసి పక్కన పెట్టేశారు. ఏంటి నీ అనుమానం, ఎందుకు నీ అనుమానం, నీ కారణం ఏంటి, పద అని చెప్పి అక్కడ తెగ్గొట్టి ఉంటే కనుక లేదు. ఇది నాంచి చిలికి గాలివాన చేశాడు ఈ అబ్బాయి. అంటే ఏం లేదు మేడం, ఇంకా అంటే అందరూ వ్యక్తిత్వాలని చూసాం. సానుభూతి అన్నది ఎవరి మీద అన్నది ఉందంటే కనుక కేవలం అది నీ మీదకి వెళ్ళదమ్మా, సుజాత గారి మీదకి వెళ్తుందా సానుభూతి. ఎందుకంటే మేడం అన్నట్టు భర్త లేకుండా బతకాలా, పిల్లల్ని కాపాడుకోవాలా, లేదంటే ఈ అనుమానాలు వీటి వల్ల తలెత్తుకోలేకుండా తిరగలేనటువంటి పరిస్థితిని నువ్వు క్రియేట్ చేసినందుకు ఆవిడ బాధపడాలా. ఇటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఒక భర్త చనిపోయిన తర్వాత ఒక స్త్రీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అన్నది నిజంగా అది అనుభవిస్తే కానీ తెలియదమ్మా. అటువంటిది కూడా లేకుండా నువ్వు అయ్యో పాపం అనేటటువంటి మాటను పక్కన పెట్టి చాలా రాక్షసత్వంతో వ్యవహరించావని నా భావన. ఇది నువ్వు తెలిసి చేసావా తెలియక చేయలేదా అన్నది నేను అనుకోవట్లేదు. కానీ ఒక మానసిక వైద్య నిపుణుడిగా నేనేమనుకుంటున్నానంటే కనుక ఈ అనుమానం అనే దానికి నీకు ఎంత త్వరగా ట్రీట్మెంట్ చేస్తే అంత మంచిది. ఇది నా సలహా. మీరు చెప్పండి మేడం. ఇది ఒక డిస్సాటిస్ఫాక్షన్ తోటి కంటిన్యూ అయిన రిలేషన్షిప్ మేడం. చాలా మటుకు ఫ్యామిలీస్లలో ఫస్ట్ వాళ్ళు పెట్టిన కండిషన్ ఏముంటుందంటే హస్బెండ్లకి, మీ అమ్మ దగ్గరికి వెళ్ళకూడదు, మీ అమ్మ వాళ్ళతో మాట్లాడకూడదు, మీ అక్క చెల్లెలతో మాట్లాడకూడదు అంటే మరి ఫస్ట్ ఇనీషియల్లో అంటే భర్త మరి ఏ కారణాల మూలానో అమ్మాయి మనసు నొప్పించకూడదనో కానీ ప్రతి దానికి భార్యకు వంతన పాడతారు. అలా కంటిన్యూస్గా కొన్నేళ్ళు జరుగుతుంది. ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఎప్పుడు రివీల్ అవుతుందంటే కొన్ని సంవత్సరాల తర్వాత నేనేం కోల్పోయాను అని వాళ్ళు అప్పుడు భార్యల దగ్గర నుంచి దూరంగా ఉండి మీరు ఎందుకు ఇన్ని రోజులు మీ భార్య మీద డైవర్స్ కేసు వేస్తున్నారు అని అంటే రివీల్ చేసే కొన్ని నిజాలు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఒకటి ఏమనుకుంటారంటే ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఆడపిల్లలు భర్త ఒకడే కావాలి, కానీ భర్త చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా కట్ చేసేసి నా ఒక్క భర్త ఒక్కడే నాతో ఉండాలి, నా వైపు వాళ్ళు రావాలి కావాలి కానీ నా భర్త వైపు వాళ్ళు ఎవరు నా ఇంటికి రాకూడదు. అందుకే ఒక సామెత కూడా ఉంది మేడం, పుట్టింటి వైపు వాళ్ళు వస్తేనట వంటింట్లోకి వస్తారట, అత్తారింటి వాళ్ళ వైపు వాళ్ళు వస్తే హాల్లో దాకానే వస్తారంటే అంత స్వాతంత్రము కొడుకు యొక్క తల్లి పోగొట్టుకుంటోంది. అది అన్ఫార్చునేట్గా ప్రతి ఒక్క ఆడపిల్ల చేసే మొదటి పని అదే. ఇక్కడ ఇంకొకటమ్మ, నువ్వు ప్రూవ్ చేయలేని ఒక ఎలిగేషన్ పెడుతున్నావు అంటే ఒక అక్రమ సంబంధము అని చెప్పేసి. కోర్టులో ఎప్పుడైనా కూడా ఎవరి మీదైనా కూడా అక్రమ సంబంధం ఉంది ఫలానా అయిన వాళ్ళతోటి అంటే ఒక ప్రాపర్ ఎవిడెన్సెస్ అనేవి ఉండాలి. ఇక్కడ మీరు మీ అమ్మాయి కంటే కూడా మీరు ఎక్కువ చెప్తున్నారు, అక్కడికి పంపించామండి, అక్కడికి పంపిస్తే మా పిల్లకి ప్రాణహానికి కలుగుతుందండి అని చెప్పి అంటే అంత ఈజీగా చెప్పేస్తున్నారు. మనుషుల్ని నరికేసుకుంటారు అక్కడ పంపించేస్తే. అంటే వీళ్ళు ఎప్పటిదాకా వీళ్ళని డిఫెండ్ చేసుకుంటూ ఉంటారంటే మేడం వాళ్ళకి తీరని కోరికలు కొన్ని ఉంటాయి. ఎందుకు అలా పంపించానంటున్నా అంటే వాళ్ళ లైఫ్లో తీరని కోరికలు అవన్నీ కొన్ని ఉంటాయి కనుక వాళ్ళ పిల్లల జీవితాలలో వాళ్ళని ఆపాదించుకుంటూ వాళ్ళని డిఫెండ్ చేసుకుంటూ పోతుంటారు. కనుక ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారు, నా చెప్పు చేతల్లో భర్త ఉండాలని అనుకుంటారు తప్ప మిగతా విషయాలు వాళ్ళకి ఏవి అర్థం కావు. ఇంకొకటి ఇక్కడ ఏమైందంటే మేడం ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది అని చెప్పడానికి కోర్టులో మీరు ఏదైనా కూడా ప్రాపర్గా ఒక ఎవిడెన్స్లు అనేది చూపించాలమ్మా. ఆ ఎవిడెన్స్లు ఎలా ఉంటాయంటే చాలా ఘోరంగా ఉంటాయి. అలాంటి ప్రశ్నించేటప్పుడు మేము ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అని కూడా అంటాం. అలాంటివి చాలా ఈజీగా ఒక అమ్మాయి మీద ఇలాంటి సంబంధాలు ఉన్నాయని మీరు చెప్పినప్పుడు ప్రాపర్ ఎవిడెన్స్ లేనిదే కోర్టులు మిమ్మల్ని మీ కేసు కొట్టేస్తారు, మీ కేసుకి బలం కూడా ఉండదు. ఇంకొక మాట కూడా వీళ్ళు ఏమన్నారు మేడం, మేము ఉప్పల్లో ఉంటున్నాం, ఆ అమ్మాయి వాళ్ళు కూడా ఉప్పల్లోనే ఉంటున్నారు కనుక ఇక్కడే ఉంటే మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి ఇంటర్ఫియర్ అవుతుంది అంటే ఒక రిలేషన్షిప్లో మేము వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంకొకటి కూడా చెప్తామమ్మా, హోల్డింగ్ కెపాసిటీ అంటాం. నువ్వు లేనప్పుడు ఆ అమ్మాయి అతనితో ఉందో లేదో నీకు తెలియదు, నువ్వు ఇక్కడ ఉంటూ ఊహించుకుంటున్నావు కనుక ఇవన్నీ కారణాలు చూపించినా కూడా కోర్టులో నీకు ఎక్కడా కూడా నీకు సరి అయిన న్యాయం జరిగే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇంకోటి మేడం ఇందులో ఎక్కడా కూడా ఏ కోర్టు కేసెస్ అవి అయితే ఏమీ లేవు కనుక ఆ అమ్మాయిని ఇందాక డాక్టర్ గారు అనలైజ్ చేసినట్టు సైకలాజికల్గా కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అంటే
ఇప్పుడు ఇలాంటి కేసెస్లో మేడం మేబీ వీళ్ళ లీగల్ సర్వీసెస్ అథారిటీకి అలాంటి కాకుండా కొన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ నాకు తోటి స్వచ్ఛంగా వాళ్ళు మా కార్యక్రమం చూసి వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు ఏంటంటే ఇలాంటి వాళ్ళని మా దగ్గరికి రెఫర్ చేయండి, ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళని మేము ఇండివిజువల్గా కౌన్సిలింగ్ చేస్తాము అని చెప్పి అడుగుతున్నారు. అంటే మేబీ ఇప్పుడు మీ ఆధ్వర్యంలో మనం చెప్పిన తర్వాత మన దగ్గర నుంచి ఒక లెటర్ ఇచ్చి ఆ అమ్మాయికి హస్బెండ్ తోటి ఎలా ఉండాలి, రిలేషన్షిప్ అంటే ఎలా ఉండాలి అనేది కొన్ని ఆర్గనైజేషన్స్ ఈ కుటుంబ వ్యవస్థలు విడిపోకుండా ఉండడానికి వాళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు కనుక ఆ విధంగా కూడా ఈ అమ్మాయికి ఏదైనా మనం హెల్ప్ చేసే అవకాశాలు ఉంటాయి మేడం. ఏం చేయాలనుకున్నా అతను వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళతో మాట్లాడకుండా అతను ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతను నువ్వు చెప్పిన టోటల్ స్టోరీలో వాళ్ళు చేసేసిన ఘోరమైన అపరాధాలు మాకేం కనబట్టలేదు. అవన్నీ కూడా నువ్వు చేస్తున్న, నువ్వు ఊహించుకున్న కల్పితాలు, నీ ఎలిగేషన్స్ ఇవన్నీ. నీకు దీనికి తోడు మీ అమ్మగారు అవన్నీ పెంచి పెద్ద చేసి నిన్ను పోషిస్తున్నారు. నీ కూతురు, నీ జీవితం, నీ భర్త నువ్వు కావాలనుకుంటే నువ్వు అతను చెప్పినట్టుగా అతను చెప్పిన చోట వెళ్ళి ఉండి నువ్వు ఒక భర్తగా అతను చేయాల్సిన డ్యూటీ ఏంటి? నీకు తిండి పెట్టాలి, నీకు ఒక ఇల్లు చూడాలి, నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, నీ పిల్లల్ని చదివించాలి, నువ్వు చచ్చేంత వరకు నీ బాధ్యత అతను వహించాలి. అది అతను చేస్తాడు. నీకు ఏదైనా సైకలాజికల్ ఇష్యూ ఉంటే డాక్టర్ గారు చెప్పినట్టు ట్రీట్మెంట్ కూడా తీసుకోగాని ఇలాగ అనుమానంతో నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకోగా అతను చెప్పినట్టుగా వెళ్ళి అతని ఇంట్లో నువ్వు వెళ్ళి ఆళ్ళొచ్చి పిలవాలి అని అంటే నడవదు. అతను వచ్చి అప్పటికి పిలిచాడు, నువ్వు వెళ్ళలే. అతను వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు, వాళ్ళ అక్కతో మాట్లాడతాడు, వాళ్ళ చెల్లితో మాట్లాడతాడు, వాళ్ళ వదినతో మాట్లాడతాడు. అవసరమైతే ఆ పిల్లలకి ఏదైనా సహాయం చేస్తాడు. వాళ్ళ అన్న పిల్లలు వాళ్ళు. ఎవరి పిల్లలు? నీ అన్న పిల్లలు రోడ్డు మీద అడుగుతుంటే నువ్వు చూస్తావా? ఇంట్లో తెచ్చుకుంటావు కదా. నీ అన్న పిల్లలు రోడ్డు మీద అడుక్కుంటే తెచ్చుకుంటావు, తెచ్చుకోవా? నీ అన్న ఎలాగో అతని అన్న అలాగే కదా అతనికి. మీ అమ్మ ఎలాగో వాళ్ళ అమ్మ అలాగే కదా. అందరికి ఒకేలా ఉంటుంది కదా. అంతేగాని నీ భర్తని మీ అమ్మని చూడక, మీ అమ్మని చేయక అని చెప్పే అర్హత నీకు లేదు. నువ్వు మార్చుకొని నిన్ను అతనితో కలిసి ఉంటానంటే వెళ్ళుండమ్మా. ఇప్పటికి కూడా ఏమి ప్రాబ్లం లేదు, వెళ్ళి ఉండు. వాళ్ళని కూడా పద్ధతిగా నిన్నెలా నువ్వు కూడా జీవితంలో అమ్మ, నేను నీ సైడ్ కూడా చెప్తున్నా, జీవితంలో సొంత తల్లి, తండ్రి, అక్క, బావ, వదిన అందరూ ఇంపార్టెంటే. కానీ వాళ్ళందరికంటే ఫస్ట్ ప్రయారిటీ అన్నది వైఫ్ అనేది ఉంటుంది, పెళ్ళాం అన్నది. పెళ్ళాంకి ఏది నచ్చింది ఏది నచ్చలేదని తెలుసుకోలేని మొగుడే కదా. అలాంటి పెళ్ళే చేసుకోవాలి. తనకేమైనా నచ్చినా నచ్చకపోయినా నీకు ఏది నచ్చిందమ్మా, ఏది నచ్చలేదు, సరే ఎందుకు నచ్చలేదు, నచ్చకపోతే నువ్వు ఇది అర్థం చేసుకో, ఇది పద్ధతి కాదని చెప్పుకోవాలి. నీ నోట్లోంచి నీకు మాట రాదు. మీరు కూడా అమ్మాయిని అర్థం చేసుకొని ఇప్పుడు మీరు బ్లంట్గా వాళ్ళ అమ్మ వద్దు, వాళ్ళ నాన్న వద్దు, అది కాదు. ఎందుకు వద్దు? మీకు మీ అమ్మని వద్దంటే మీకు బాధ కలగదా? అదేవిధంగా వాళ్ళ అమ్మని వద్దంటే వాళ్ళకి అలాగే బాధ కలుగుద్ది, ఆ అమ్మాయికి కూడా. అలాగే 24 గంటలు మీ అమ్మని పట్టుకొని తిరిగితే ఏమో కూడా ఒప్పుకోడమ్మా. ఏదో నెలకు 2-3 నెలలకు ఏదైనా ఫంక్షనో పండగో పబ్బం అంటే వెళ్తాం, వస్తాం, రాతాం, అంతవరకు అమ్మలు. లేదు నీకేదో ఒంట్లో బాగాలేదో 10 రోజులు నన్ను చూసుకోవడానికి మా అమ్మ వచ్చి ఇంట్లో ఉందంటే ఉంది. అంతే. 24 గంటలు పొద్దుస్తమానం మా అమ్మ పొద్దున మాట్లాడింది, మధ్యాహ్నం మాట్లాడింది, సాయంకాలం మాట్లాడింది, మా అమ్మ ఇలా అంది, మా అక్క ఇలా అందంటే ఏ మొగుడికి నచ్చదు. అది కూడా చెప్తున్నా నీకు. నీ కుటుంబం ఏది? ఎవరిదమ్మా నీ కుటుంబం? ఆ కుటుంబమే కదా నీది. ఏదన్నా ఉంటే ఇంట్లో పెట్టుకొని, మన గుప్పెట్లో పెట్టుకొని, మనం 10 మందికి తెలియకుండా అరే పక్కింటోడికి తెలిసిపోద్దా అని మనం దాచిపెట్టుకొని గుట్టుగా బతికిన రోజే సంసారం. మన ఇంటి గుట్టు తీసుకెళ్ళి బయట 10 మందితో మాట్లాడడం కాదు. నా కుటుంబం అని నువ్వు అనుకొని, నా కుటుంబం మర్యాద అని నువ్వు అనుకున్న రోజు ఇలాంటి పనులు చెయ్యవు. సో ఫస్ట్ నేర్చుకో. అదే సంసారం నీకు, అదే ఇల్లు, నీ భర్త ఇల్లు, నీ వాకిలి అదే. మంచి చెడు అది. అలాగే మీరు కూడా బయట నుంచి వచ్చిన అమ్మాయి అన్నప్పుడు ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన మర్యాద, ఆ అమ్మాయికి కష్టం ఏంటి, ఆ అమ్మాయికి నష్టం ఏంటి మీరు చూసిన రోజే ఆ అమ్మాయి కూడా మీతో కలిసి ఉంటుందండి. ఆ అమ్మాయిని, మూడో అమ్మాయిని మీరు చూసినంతకాలం అమ్మాయి ఎందుకు కలుస్తుంది మీలో? ఎక్కడో అమ్మాయికి ఏదో కష్టం కలిగినందువల్లే కదా అమ్మాయి ఇంత మాట్లాడుతుంది. అది ఏం చేశారన్నది మీకు తెలియాలి, మాకు తెలియదు. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఏ కష్టం, ఎక్కడ నిప్పు అయితే లేనిది పొగరాదు కదా. ఎక్కడో ఏదో మీరు అమ్మాయిని కష్టపడడం వల్ల కదా అమ్మాయి ఇన్ని మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే తను చెప్పినవి కూడా తప్పై ఉండొచ్చు, 1-2 సలహాలు ఆమె ఇచ్చినవి కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు. కానీ దాన్ని మీరు ఆ సలహాని కరెక్ట్ కాదమ్మా నువ్వు సపరేట్గా తీసుకెళ్ళి నీ పిల్లానికి ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మాయిలకు కాదు ఇలా చేద్దామంటే అమ్మాయి అర్థం చేసుకుంటుంది. అదే మీ కుటుంబం మా నలుగురి మధ్యలో నువ్వేం మాట్లాడుతున్నా బుద్ధి ఉందా నాకు తెలియదా అని అంటే అమ్మాయికి అవమానంగానే ఉంటుంది కదా. అప్పుడు అమ్మాయికి ఏమనిపించేస్తుంది వెంటనే, ఇంతమంది మధ్యలో నన్ను తిట్టాడు నా మొగుడు, వీళ్ళందరూ చూస్తూ ఊరుకున్నారు అని అమ్మాయి కక్ష పెరుగుద్దా? మీ కుటుంబం మీద ప్రేమ పెరుగుద్దా? ఏం పెరుగుద్ది? సో మీరు అంటే ఈ తప్పులు మీరు కావాలని చేస్తారంటలేదు, తెలియక చేసేవి ఇవన్నీ.
ఇవన్నీ మళ్ళీ ఇది కూడా చెప్తున్నాయి, ఇవన్నీ ప్రతి కుటుంబాల్లో ఉండేవే. మీకేదో మీరు కొత్తగా మాకు ఇలాగ అయిపోయింది, నా జీవితం ఇలాగ అయిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ముందు ఆ తాగుడు మానండి. మీ జీవితాల్ని, మీ కుటుంబాన్ని నాశనం చేసింది ఆ తాగుడు. మీ అన్నగారి జీవితం అలాగ అయిన తర్వాత మీ కళ్ళ ముందు కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదంటే మీకు ఎవరు బుద్ధి చెప్తారు? మనకు ఆ మాత్రం మన జీవితం మీద మనకు ఆ మాత్రం పట్టుత్వం ఉండదా? నేను వద్దు ఇది చేయకూడదంటే చేయమా? చేయకుండా ఉండలేమా? ఇంత మీ అమ్మని చూడండి, మీకు ఇంత కుటుంబం ఉంది వెనక, ఎవరు చూస్తారు వాళ్ళందరినీ? నువ్వు తాగి పడిపోయి నువ్వు హాస్పిటల్లో ఉంటే వాళ్ళ అప్పులు చేసి మీకు హాస్పిటల్ డబ్బులు కట్టి మీకు ఆపరేషన్ చేయించి మిమ్మల్ని తీసుకొచ్చే పరిస్థితి సిగ్గులేదు? ఆ వయసులో ఆవిడకి అవసరమా? భగవంతుడు మీకు ఇది ఒక అవకాశం ఇచ్చాడు, మిమ్మల్ని మీ తప్పులు మీరు తెలుసుకొని మీ జీవితాన్ని సరైన పద్ధతిలో పెట్టుకోవడానికి ఆ దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు అనుకొని జీవితాన్ని బాగు చేసుకోవడానికి దయచేసి ప్రయత్నించండి. కలిసి ఉండండి అమ్మ. వెళ్ళి ఆయన ఏం చెప్తే అదే నీ జీవితం. మీ అమ్మ కాదు, మీ చెల్లి కాదు, మీ అక్క కాదు. అమ్మని వెళ్ళి చూడు, నీకు చూడాలనుకున్నప్పుడు చూడు. నీ వల్ల చేతనైతే వాళ్ళకి ఏదైనా పెట్టు, వాళ్ళని అడక్క. మీ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత పిల్లల బాధ్యత తీరిపోయిన తల్లిదండ్రులు మనం చూడాలి. మన సమస్యలు తీసుకెళ్ళి వాళ్ళని ఎత్తునేయడం కాదు. నువ్వు ఏడ్చుకుంటే నీ భర్తతో ఏడ్చుకో, నీ దగ్గర సాల్వ్ చేసుకో. ముందు ఇక్కడ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయి. ఆ తర్వాత తీసుకెళ్ళి మీ అమ్మకి చెప్పు. ప్రతిదానికి ఫోన్ చేసి చెప్తే పాపం వాళ్ళకి పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళే ఆ వయసులో కష్టాలు పడుతూ, అరే నా కూతురు ఏడ్చింది ఫోన్లో, అరే నా కూతురు నా అల్లుడు ఇట్లా చేశాడంట, ఈ బాధ ఎక్కువ కదా. పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత నా భర్త, నా ఇల్లు, నా వాకిలి, 24 గంటలు అమ్మ 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 నాన్న వాళ్ళని హింసించడం ముందు ఆపండి. అనుమానం అన్నది పక్కన పెట్టు. ఫస్ట్ ఏది చూసినా పాజిటివ్గా థింక్ చేయడం మొదలుపెట్టు. ప్రతిదానికి ఒక నెగటివ్ థింకింగ్ వద్దు. చెప్పు, వెళ్ళి నేను మాట్లాడిందా, నేను చేసిందా, నేను తప్పే, నేను రానన్నది, నన్ను క్షమించండి, నేను మీతోనే ఉంటానని చెప్పు. వెళ్ళు నీ హస్బెండ్, మీ అత్తగారితోనూ మీ ఆయనతో వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి. అది నీ కుటుంబం. చెప్పు, నేను మంచిగా ఉంటాను అత్త, బాగుంటానండి అని చెప్పు. ఇప్పటి నుంచి నేను మంచి మీ ఆయనతో చెప్పు, బాగుంటానని చెప్పు, మీకు నచ్చినట్టుగా ఉంటానని చెప్పు. ఆవిడతో చెప్పు, నేను సారీ చెప్పు మీకు, మనం కలిసి ఉందాం అక్క ఇంకోసారి అది చెప్పు. చెల్లె కదా, నేను ఎప్పుడన్నా ఒక మాట అన్నా? నేను జరిగిపోయిన దాని గురించి మళ్ళీ మాట్లాడి మళ్ళీ మీరు ఇప్పుడు అమ్మాయిని కష్టపెడుతున్నారు కదా. చెప్పు, నేనేం మనసులో పెట్టుకోనని చెప్పండి మీరు అమ్మాయికి. మీరే ధైర్యం ఇవ్వాలి, మీకంటే చిన్నదే కదా. మంచి మీరిద్దరు మంచిగా ఉండండి. మేము రాను మొన్న రావు మీ ఇంటికి, మీరు మంచిగా ఉండండి చాలు. మేము కలిసి ఉండమని అంటున్నాను. అంతే, కలిసే ఉండండి. ఎందుకు రారు? అలా అనకండి. చెప్పు, నువ్వు కూడా జాగ్రత్త చూసుకుంటానని చెప్పు. అమ్మాయిని తాగనని చెప్పు. ముందు చెప్పు, తాగను, మంచిగా చూసుకుంటా అని చెప్పు. సరే బయలుదేరండి, అమ్మాయిని తీసుకొని బయలుదేరండి.